ఇదేదో ప్రత్యేకంగా సీల్డ్ వేసి బందోబస్తుగా ఉందండి. మరి అంతా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ, వైష్ణవ మాయ? కళ కాదు, మాయా కాదు, కళ్లకు కనపడుతున్న సత్యం. ఇప్పుడు జైల్లో ఉన్నది అసలు అజయ్ బాబు. ఇంతకాలం నువ్వు వంగి వంగి సలాములు చేస్తున్నది ఈ మోసగాడికి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకండి? పదండి పోలీస్ స్టేషన్కి. వేణి జైల్లో దోయించి మన బాబుని విడిపించుకొద్దాం. ఎందుకు విడిపించడం? అజయ్ బాబు అక్కడే జైల్లోనే ఉంటాడు. అదేమిటండి? కాబోయే అల్లుడు మరి? కాబోయే అల్లుడు అజయ్ బాబు కాదు, ఇతను. చదువుకున్నవాడు, సమర్థుడు. అయితే మాత్రం చూస్తూ చూస్తూ అమ్మాయి గారిని దమ్మిడి ఆస్తి లేని ఈ బికారి చేతుల్లో పెడతారా? విజయ్ బికారి ఎలా అవుతాడు? అమ్మాయి సరళ మనసారా ప్రేమించిన జమీందారు. మీనా, అన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఏమిటిది? ఏం జరిగిందన్నయ్య? నేనేమీ తప్పు పని చేయలేదమ్మా. నా మాట నమ్ము. కొన్ని పరిస్థితుల వల్ల ఇలాంటి చిక్కులు వచ్చాయి. ఇంకా ఎందుకు దాస్తావన్నయ్య? ఏమిటి ఆ పరిస్థితులు? నాకు తెలుసు. చెల్లెల కాపురం నిలబెట్టాలని ఎన్నడూ ఎరుగని ఈ దారుణాన్ని కొడిగట్టావు. అన్యాయంగా నా మూలాన జైలు పాలయ్యా. అధైర్యపడకు మీనా, త్వరలో వస్తాగా. ఎప్పుడు వస్తావన్నయ్య? శిక్ష అనుభవించటం పూర్తయ్యాక, నీ పరువు ప్రతిష్ట నట్టేట కలిశాక. వద్దన్నయ్య, డబ్బు కోసమేగా ఇంత పనిచేశావు. ఆ పాపిష్టి డబ్బు తెచ్చాను, వాళ్ళ మొహాన పారేసి వచ్చేసాయి అన్నయ్య. ఆ డబ్బు తీసుకొచ్చేసావా? ఎంత పొరపాటు చేశావు మీనా. నీ మావ నిన్ను మళ్ళీ ఆ గడప తొక్కనిస్తాడా? మీనా, ఇంతకాలం కన్నీటితోనే కాపురం చేశావు. ఈనాటికి మన కష్టాలన్నీ గట్టెక్కి అత్తవారింటికి సలక్షణంగా వెళ్ళగలిగావు. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావా? వద్దమ్మా, వద్దు. నా మాట మీరు ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి. ఏమిటంటున్నావన్నయ్య? నిన్ను జైలుకు పంపించి శాశ్వతంగా నువ్వు దొంగవనే ముద్ర వేసిన ఈ డబ్బుతో నా కాపురం నిలబెట్టుకోమంటున్నావా? అన్నయ్య నా గాథల్లోకి తోసేసి చెల్లెల సంసారం చక్కబెట్టుకుంటుందనుకున్నావా? మీనా, అండమ్మా, టైం అయింది. అన్నయ్య, ఆవేశపడకు మీనా, నాకేం భయం లేదు. లేదన్నయ్య, నా అన్నయ్యను దక్కించుకునే వరకు మరో విషయమే ఆలోచించను. రండమ్మా. వెళ్ళిరామ్మా, వెళ్ళి. కొంప మునిగింది బాబు. ఏమిటయ్యా? మీలాంటి వాడే వచ్చి చెక్కు మార్చి డబ్బు కొట్టేశాడు. పోలీసులు అరెస్ట్ కూడా చేశారు బాబు. అజయ్ బాబు, పద్మ రాజీనామా ఇచ్చింది. ఇవిగో తాళం చేతులు. ఆఫీసులో అర్జెంటు కాగితాలున్నాయి, సంతకాలకు పంపించమంటారా? భానోజీ గారు, నా మనసేం బాగోలేదు. తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి. తమరంటూ ఊరుకోయినప్పుడు బానోజీ ద్వారా శాసవతారం అల్మీరా తెరిచి యాదో కాగితాలు ఎత్తకపోయినరట. బాబు, అన్నయ్య. ఎవరు నువ్వు? మా అన్నయ్యని విడిపించలేరు. ఈ విపత్తు నుండి మా అన్నయ్యని తప్పించలేరు. ఎవరు మీ అన్నయ్య? విజయ్ కుమార్. అతను మీ తాలూకు చెక్కు. అవును, 10,000 రూపాయల చెక్కు మోసం చేసి మార్చాడు. అందుకు తగిన శిక్ష అనుభవిస్తాను. మీరు మా మీద దయ చూపించండి. చేసిన తప్పు క్షమించండి. అన్నయ్య అపహరించిన సొమ్మిదిగో ఇచ్చేస్తున్నాను. నన్ను ఒక చెల్లెలుగా భావించి మా అన్నయ్య అపరాధాన్ని మన్నించండి. నాకున్నది ఒకే ఒక అన్నయ్య. అన్నయ్య మీద ఉన్న అభిమానం కొద్దీ మీరు అలా కోరడం సహజం. కానీ అతను నేరం చేశాడు. ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడో మీకు తెలియదు. చెల్లెల శీలాన్ని శంకించి లోకులు కాకుల్లాగా పొడుస్తుంటే చూడలేకపోయాడు. అపవాదు భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందోనని ఆరాట పడిపోయాడు. ఏదో విధంగా డబ్బు తెచ్చి
అత్తింటికి పంపిస్తేనే గాని మా ఇంటి పరువు దక్కదని ఈ పొరపాటు పనిచేశాడు. అవునే చెయ్యి బాబు, ఈ పాపిష్టి చెల్లెల కోసం ఇంత ఘోరాన్ని కొడికట్టాడు. నా సుఖం కోసం, నా కాపురం నిలబెట్టడం కోసం. మీకు ఒక చెల్లెలుంటే మా పరిస్థితి మీకు అర్థమయ్యేది. మీనా, క్షమించండి, ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు. నా పోలికలో ఉన్నంత మాత్రం చేత నన్ను దగా చేయడం ఘోరమైన తప్పు. ఇవాళ ఇతన్ని శిక్షించకుండా ఊరుకుంటే మా ప్రతిష్టకే భంగం. రేపు మరొకడు ఈ పనే చేస్తాడు. అంతేలా అజయ్ బాబు, మిమ్మల్ని చూడగానే మా అన్న ఏమోనని భ్రమపడ్డాను. రూపంలో అంత పోలికున్నప్పుడు హృదయంలో మాత్రం ఆ పోలికున్నదా అని ఆశపడ్డాను. కానీ ధనంతో గోడ కట్టుకున్న మీ హృదయంలో రవంత కూడా కనికరం లేదన్నమాట. మీరు అనవసరంగా ఉద్రేకంలో పడి ఏవేవో మాట్లాడుతున్నారు. రూపంలో తప్ప మీ అన్నయ్యకు నాకు ఎక్కడా పోలిక లేదు. మీరు వెళ్ళచ్చు. మా అన్నయ్యను జైలు నుంచి విడిపించలేని సొమ్ము ఇంకా మాకెందుకు? ఈ పాపిష్టి డబ్బు మీరే తీసుకోండి, మీరే అనుభవించి ఆనందించండి. సెలవు. చూసావా శేషావతారం, చివరికి సొంత చెల్లెల్నే కాదనే స్థితికి వచ్చాడు. అవును మరి, డబ్బండి డబ్బు. ఇక మన పథకానికి తిరుగులేదు. అజయ్ బాబు, హలో. మనం రాసుకున్న అగ్రిమెంటు ఆ భానోజీ చేతుల్లో పడింది. నిజంగానా? అవునా అజయ్ బాబు, నేను లేనప్పుడు దొంగిలించాడు. ఈ రహస్యం తనకు పెట్టులో పెట్టుకుని మీకు ఏ అపకారం తలపెడతాడో నాకు భయంగా ఉంది. ఈ విషయం అత్తయ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుందో, నన్ను ఎంతగా అసహించుకుంటుందో. జరిగిన దానికి చింతించి ప్రయోజనం లేదు విజయ్. భానోజీ ఎంతకైనా సమర్థుడు, ఏ దుర్మార్గానికైనా వెనుదీయడు. ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానోజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుణ్ణి వంచనతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.